హాయ్ అండి. గోదావరి రుచులకు ఆహ్వానం. చూసారండి, నేను పచ్చెనపప్పు అరటికాయ మసాలా ఎట్టి ఎగిరి పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. చికెన్ కూర కన్నా బాగుంటుంది. దీనికి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను 10 దాంట్లో కరివేపాకు వేస్తానండి. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, 10 దానికి వేస్తాను. నూనెలో ఫ్రై చేసేస్తానండి. ఇవి ఫస్ట్ ఇదిగోండి పచ్చెనపప్పు నానబెట్టేసుకుని, ఒక అరగంట ముందు నానబెట్టేసాను. ఇదిగో చూసారండి, అరటికాయలు ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇదిగో చిన్నగా కోసుకోవాలి. పులుసులోకి అయితే భారీగా కోసుకోవాలి. ఇదేమో ఇంకోండి ఎగురు కాబట్టి చిన్నవి కోసాను. ఇంకండి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి చూసారా, నూనె వేసుకుంటున్నానండి. నూనె పోసాను. దీంట్లోనూ కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకును ఒక ఏపు వేగిపోయాకండి, బాగా వేగాలి. కరివేపాకు వేగితే బాగుంటుంది. చూసారా ఎలా వేపుతున్నాను, ఇలాగ వేపుకోవాలండి బాగాను. చూసారండి వేగిపోయినాయి. కొంచెం పెద్ద మంటలో వేపేసుకోండి. తర్వాత గండి ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇది ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా బాగా కలుపుకొని కలుపుకొని బాగా కలపండి. చూసారా ఎలా మగ్గుతున్నాయో. ఇదండి, ఇదిగో చూసారా నూనె అంతా కలిసిపోయింది కదండి. మీకు కొంచెం నూనె కాలితే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి నూనె ఎక్కువ వేసుకోండి. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు. హాయ్ అండి, ఇదిగోండి మూత తీసి ఒకసారి చూసుకుందాం. ఇదిగో చూసారా, ఇదిగోండి బాగా ఏగిపోయినాయి. చూసారా చక్కగా ఏగినాయి. చూసారా, ఈ ఏగిన దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇదిగో చూసారా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని బాగా కలుపుకుంటే, పసుపు 10 దాంట్లో వేసుకోండి. ఎందుకంటే పసుపు మనం తినలేము. మామూలుగా అయితే కూరలో అయితే కొంచెం తినగలదు. పసుపు తిన్నంత మాత్రాన ఏమవుదండి, మంచిదే పసుపు. ఇదిగో చూసారండి, అది చాలామందికి తెలియదు పసుపు వేసుకోవాలని. నేను చూపిస్తున్నానండి. ఇదిగోండి గమ్ముని కంగారులోను గబగబా చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు మర్చిపోకుండా చెప్తున్నానండి. ఇది చూడండి ఉల్లిపాయ ముక్కలు అలా ఏగిపోయాక చూసారండి ఎలా ఏగుతున్నాయో. అలా బాగా మగ్గి పెట్టుకోవాలి. మగ్గి పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా మగ్గిపోయినాయో, చాలా బాగా మగ్గినాయి కదండి. కొంచెం నూనె వేసుకోవాలండి. ఎందుకంటే అరటికాయ ఎప్పుడు ఒక ఏపు వేపాలి కదండి. అందుకు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి అరటికాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకునండి ఇంకోసారి ఇలా కలుపుకోండి. చూసారా మొత్తం కలిసినప్పుడు చూడండి కలిసినాయి కదా. ఒక 5 నిమిషాలు అలా వేపుతూ ఉండండి. చాలామంది అట్లేసేటప్పుడు అడుగున రేపుకి అంటుకుపోయి అది అట్టొస్తాకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళండి ఇదిగోండి ఉల్లిపాయ కోసేసండి. ఇదిగలాగా దీనికి గుచ్చేసండి. నూనెలో ఇలా ముంచేసుకునండి. నూనెలో అట్టుకి ఇలా రాసుకున్నారనుకోండి, ఇలా రాసుకుంటే అట్టు అడిగంటగా మాడదండి. ఇదిగోండి ఉల్లిపాయ ఇలా కోసుకుని ఇలా పెట్టుకోవాలి. నేనైతే అలాగే పెట్టుకుని అట్టేస్తానండి. ఇదిగో చూసారండి బాగా ఏగిపోయినాయి. అయ్యి ఏగిపోయాక ఇగండి పచ్చెనపప్పు ఒక అరగంట నానబెట్టుకోండి. ఫస్ట్ చూసారండి బాగా నానిపోయింది. ఇది కూడా ఒక తిప్పేసుకుని బాగానే ఇదండి ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు. హాయ్ అండి,
ఇక చూసారండి 5 నిమిషాలు అయ్యాక ఒక్కసారి చూడండి 5 నిమిషాలు అయ్యింది. ఇదిగోండి ఇలా మగ్గిపోయినాయి చూసారండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇక చూడండి 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి. ఇదిగోండి 5 నిమిషాల్లో మగ్గిపోయినాయి. ఇక చూసారా ముక్క ఎలా మెత్తగా అయిపోయిందో, అదిగోండి చూసారా మెత్తగా అయిపోయింది. మనం వాటర్ వేయక్కర్ లేకుండా మెత్తగా అయిపోయింది చూసారా. ఇదిగోండి చూసారా ఇలా మెత్తగా అయిపోయింది. ఇదిగోండి దీంట్లో మనం అల్లం పేస్ట్ అండి, ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అదిగోండి మనం తగినంత వేసుకోవచ్చు అల్లం పేస్టు. వేగుతుంటేనే వాసన బాగా వస్తుందండి. ఇది చూసారండి వేగిపోయింది. ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను, ధనియాలు జీలకర్ర పొడి 10 దాంట్లో వేసుకోవచ్చండి. ధనియాలు జీలకర్ర నేను 10 దాంట్లో వేస్తానండి, ఎందుకంటే మంచిదే కదండి ధనియాలు తింటే. ధనియాల పొడి మంచిదే అండి, జీర్ణకోశం ఉత్పత్తి చేస్తుంది. అది చూసారా ఎలాగండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, సాల్ట్ ఇంకండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి మీరు. ఇదిగోండి నేను కారం కూడా తగినంత కారం వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకోవచ్చు. చూసారా ముక్క ఎలా మగ్గిపోయిందో చూసారా. అదిగోండి 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 చూడండి ఎలా మగ్గిపోయింది. అదిగోండి గింతే అండి. ఇలాగ వేసేసుకుని చూసారండి ఇలా మగ్గిపోయింది. కాంతసేపు ఒక్క నిమిషమేనండి, ఎక్కువసేపు వద్దు, ఒక్క నిమిషం. ఇదిగోండి ఒక్క నిమిషంలో ఒకసారి మూత తీసి చూద్దాం మనం. చూసారండి ఒక్క నిమిషంలో ఎలాగా ఉడికిపోయిందో. ఇదిగోండి మగ్గిపోయింది బాగాను. పచ్చనిపప్పు కూడా బాగా నానబెట్టేసాం కదండి. ఇదిగోండి పచ్చనిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. అదిగోండి ఇదిగో చూడండి పచ్చనిపప్పు కూడా ఉడికిపోయింది బాగా నాన్నమన్న. ఇదిగోండి ఒక్క బుల్లి గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి. చిన్న గ్లాసుడు వేసుకోండి. ఇదిగోండి చిన్న గ్లాస్ తెచ్చాను, ఇదిగో చిన్న గ్లాస్ అండి. ఈ చిన్న గ్లాసు నీళ్ళు పోసుకునండి బాగా కలిపేసి దాంతాను. అదిగోండి బాగా కలపాలి. కలిపేసి ఒక్కసారి మూత పెట్టేద్దాం మనం. ఒక్క మంట తగిలితే నీళ్ళు మట్టికి ఇలాగ వేసుకోండి. మీరు కింద బుల్లి గ్లాసు నీళ్ళు ఎలా పోసుకున్నారో పైన కూడా బుల్లి గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఇవి కొంచెం ఎగురుతూ ఉంటాయి, మరుగుతాయండి. ఈ నీళ్ళు వేడిగా ఉన్నాయి, ఇగండి చాలా వేడిగా ఉన్నాయి. ఇగో నీళ్ళు వేడిగా ఉన్నాయి, ఇవి మరుగుతూ ఉంటాయండి. మీకు కూర కూడా ఇగండి అలా ఉడుకుతూ ఉంటుంది. అడుగుని మట్టికి మాడదు, చాలా బాగుంటుంది. నేను కరివేపాకు ప్రతి కూరలో వేస్తానండి. కరివేపాకు ఏ పుల్లనే కాదు, ఇగురు కూర పులుసు కూర వండినా 10 దాంట్లో కరివేపాకు వేస్తాను, ఎందుకంటే కరివేపాకు మంచిది కదండి. చూసారండి ఎలా మగ్గిపోతుందో, కొత్త ఉడికిపోతుంది. అదిగోండి చూసారా ఎగిరిపోయింది. అదిగోండి పచ్చనిపప్పు కూడా బాగా ఉడికిపోయింది. మన నూనెలో నానబెట్టి మగ్గబెట్టాం కాబట్టి అండి. ఇదిగోండి పచ్చనిపప్పు కూడా బాగా చూసారండి ఎంత బాగా ఉడికిపోయింది. అదిగోండి ఎంత బాగా ఉడికిపోయింది చూసారా. అదిగోండి అదిగో బాగా ఉడికిపోతుందండి. అదిగోండి దగ్గరికి ఎగిరిపోయింది చూసారా. ఎగిరిపోయాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి థ్యాంక్ యూ అండి. మీరు కావాలంటే దీంట్లోనూ కొంచెం ఇది వేసుకోవచ్చండి, కొత్తిమీర వేసుకోవచ్చండి. గోమన్ గుత్ర కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదిగోండి చూసారండి ఎంత బాగా ఎదిగిందో. అదిగోండి చూసారా. పప్పు కూడా బాగా మెత్తగా ఉడకకూడదండి. పప్పు కొంచెం కచ్చా నలిగితే బాగుంటుంది. చూసారండి అదిగోండి కూర అరటికాయ పచ్చనిపప్పు మసాలా కర్రీ రెడీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి వాళ్ళు అందరికీ నా వందనం.